వాక్య గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ లేఖనములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ప్రార్థన చేసుకుందాం. సిలువధారిగా సిలువ శ్రమలను భరించి సహించి వహించి మాకు సిలువ గురించినటువంటి వర్తమానాన్ని, శ్రమల గూర్చినటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించిన సిలువధారికి స్తోత్రాలు. శ్రమ పడుతూ శ్రమలో ఉన్న సహనాన్ని మాకు నేర్పించిన సర్వోన్నతుడా స్తోత్రాలు. ఈ రోజున మీ సిలువను ధ్యానించడానికి మీ యొద్దకు మేము సమీపించిన వారమై ఉన్నాము. మీ యొద్దకు వచ్చిన మాకు సిలువలో ఉన్నటువంటి విశిష్టతను మాకు తెలియపరిచి సిలువదారి అయిన నిన్ను పోలి నడుచుకునే గొప్ప భాగ్యము మాకు అందరికీ దయచేయమని సిలువదారి అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు మనము చదివినట్లయితే ప్రభువారు తెలియచేసినటువంటి మాట, నన్ను వెంబడించుగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని మాట్లాడుతూ, తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడు. అయితే ఎవరైతే నా నిమిత్తము స్వార్థ నిమిత్తము దాన్ని పోగొట్టుకుంటాడో, లేక తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో, దాన్ని వాడు ఏం చేస్తాడంట? రక్షించుకుంటారు అనే విషయాన్ని, సత్యాన్ని యేసుప్రభు వారు మనకి విశదపరుస్తూ ఉన్నారు. సిలువనగా శ్రమలు. శ్రమలు అనేవి రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే, లోకం కొరకు అనుభవించే శ్రమలు ఉన్నాయి, రెండవది చూస్తే పరలోకం కొరకు అనుభవించే శ్రమలు ఉన్నాయి. మరి మనం ఏ రకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకుని ఉంటే, లోకం కొరకు అనుభవించే శ్రమలు వల్ల మనకి ప్రయోజనం తక్కువ, కానీ పరలోకం వల్ల అనుభవించే శ్రమల వల్ల కలిగే ప్రయోజనం చాలా గొప్పది. పరలోకం వల్ల కలిగే శ్రమలు ఏమిటి అనంటే, స్వార్థలలో యేసు ప్రభుల వారు మాట్లాడేటప్పుడు మత్తయి గారు రాసినటువంటి మాటలు మనం ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే 5వ అధ్యాయములో మరి ఆయన మాట్లాడినటువంటి ఒక తీరు మనకి కనబడుతుంది. 11వ వచనములో, నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? పరలోకము కొరకు, పరలోక నాథుడైన క్రీస్తు నిమిత్తము ఎవరైనా జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం కాదు సుమా. లేనిపోని నేరాలు నా మీద మోపేశారండి అని కన్నీరు కారుస్తూ ఉంటాం. సహసిద్ధంగా మానవులమైన మన లక్షణం ఏంటి అని అంటే, శ్రమ రాగానే ఏడుపు వస్తుంది, శ్రమ తొలగిపోయినప్పుడు సంతోషంతో గంతులు వేసేస్తూ ఉంటాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, పరలోక సంబంధమైనటువంటి శ్రమలు, లేక క్రీస్తు వారి నిమిత్తము వచ్చినటువంటి శ్రమల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, ధన్యకరమైన స్థితి కలుగుతుందంట. ఏ స్థితి అండి? ధన్యకరమైన స్థితి. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము అని అన్నాడు అక్కడ. నా నిమిత్తము, అలాగే స్వార్థ నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధమైన చెడ్డ మాటలు కూడా కల్పిస్తూ ఉంటారు. అవి పొందినప్పుడు మనకి ధన్యకరమైన స్థితి ఉందని నమ్మంట ఏం చేయాలా? సమయంలో అంటే సంతోషించాలి, ఆనందించాలి. అలా చేసిన భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, అపోస్తల కార్యముల గ్రంథములో మనము ఒక వ్యక్తిని పరిచయం చేసుకుందాం ఈ రోజున. ఆ వ్యక్తి మరి మనము ఆలోచన చేసినప్పుడు ఎంత సహించాడు, ఎంత వహించాడు, ఎంత భరించాడు అనే సత్యము ఇక్కడ మనకి కనబడతా ఉంది. 7వ అధ్యాయములో
54వ మాటల్లో చూసినట్లయితే, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. ఎవరిని చూసి పండ్లు కొరుకుతా ఉన్నారు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి అని అంటే, జన సమూహం అందరూ కూడా, ఆఖరికి సౌలు కూడా, అందరూ కూడా ఏం చేస్తున్నారంటే స్తెఫను మీద ఏం చేస్తున్నారు, కోపముతో మండిపడిపోతూ ఉన్నారు. అతన్ని చూసిన వారందరూ కూడా పొల్లుకు పటపటా కొరికేస్తూ ఉన్నారు. అయితే అతడు దేవుని పరిశుద్ధాత్మతో నింపుకున్నవాడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ అతని మీదకి బలంగా వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆవరించారు. ఆవరించిన వెంటనే అతడంట ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమనంట ఎలాగను చూశాడంటే, యేసువారు ఎక్కడున్నారంటే దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడం చూశారండి. శారీరకంగానా ఆత్మీయంగానా? శారీరకంగా ఎలా ఉన్నాడు అని అంటే, చూడండి ప్రియులరా, కీర్తనాకారులు తెలియజేసినటువంటి స్పష్టత మనము జ్ఞాపకం చేసుకుంటే 22వ గ్రంథములో మనము ఆలోచన చేసినప్పుడు 22వ అధ్యాయములో ఒక మాట మనకి కనబడతా ఉంటుంది. 12వ వచనములో, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశపు వృషభములు, బలమైన వృషభములు నన్ను ఆవరించుచు. వృషభము అనగా అర్థము ఎద్దు. ఈ ఎద్దులు అనేకములంట దేవాది దేవుడని యేసుక్రీస్తు వారిని ఆవరించి అనేకములైన ఎద్దులు అన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాయండి, ఆవరించి. ఎద్దు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? దొరకాలే కానీ పొడి చేస్తుంది. అలాంటి ఎద్దులాంటి మనుషులందరూ కూడా దేవాది దేవుని చుట్టూ, యేసుక్రీస్తు వారి చుట్టూ ఆవరించారు. అలాగే ఇంకా ఎవరు ఆవరించారంటే, చీల్చుచూను గర్జించుచూ ఉండు సింహము వలె వారు నోళ్ళు తెరిచారు. దొరకాలే కానీ చీల్చి చెండాడతారు అంటారు కదా. అలా యేసు ప్రభు వారికి దొరకాలే కానీ దొరికిన వెంటనే చీల్చడానికి వాళ్ళు అలా ఉన్నారంటే, సింహానికి అసలు వేటాడిందంటే పట్టకుండా అది పడుకోదు, నిద్రపోదు. అవునా కదండి? అలాంటి క్రూరమైన సింహాల్లాగా మరి భయంకరమైనటువంటి పరిస్థితి యేసుప్రభు వారికి ఎదురుపడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ నోళ్ళు తెరిసినటువంటి సింహాలను చూసి కూడా ప్రభువారికి ఒకటే ఒక ధైర్యం ఏంటి అని అంటే, ఆ ధైర్యం, నేను ఎలాగైనా కూడా ఈ సింహాల నోటికి చిక్కినా కూడా నా పిల్లలను మాత్రం నేనేం చేయాలి, రక్షించుకోవాలి. అదే విషయాన్ని ఇక్కడ స్తెఫను కూడా గుర్తెరిగినటువంటి స్తెఫను ప్రభువారిని గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని చూసుకుంటా ఉన్నాడు. ప్రభువారు అతనికి ఎలా కనబడుతున్నారంట, దేవుని కుడి పార్శ్వమున కనబడుతున్నారు. చీల్చేటువంటి సింహాల దగ్గర మరి ఆనాడు ధీరుడైనటువంటి ప్రభు దీనత్వం వహించకపోతే, ఒకవేళ ఆ సింహాల నోళ్ళకి బలైన దేవుడు నన్నెందుకు మీరు ఇలా చేస్తున్నారని ఒకవేళ మరి వాళ్ళందరినీ విదిలించుకొని ఒకవేళ తప్పించుకుని ఉంటే గనక ఈ రోజున స్తెఫనుకి ప్రభు అలాగ కనబడేవారు కారు. ఆయన ధీరుడా దీనుడా? ఎవరు చెప్పండి? ఆయన ఎవరండి? ధీరుడా దీనుడా? ధీరుడు, అవునండి. మరి ఏమని పాడుకుంటున్నాం మనం? ధీరుండై దీనుండై దారుణ్య పాపభారంబు మోసెను సోదారా. దీనుండై ముందు ధీరుండై కదా, తర్వాత దీనుండై పాపభారము మోసెను సోదరా. ధీరుడే కానీ ఏం వహించాడు? దీనత్వాన్ని వహించాడు. ధీరుణ్ణి, వీరుణ్ణి, శూరుణ్ణి అన్నాడు అనుకోండి, ఎవరైనా సిలువేయడానికి ముందుకు వస్తారా? రారు. గెత్సేమనే వనంలో మనకు అర్థమయ్యింది. గెత్సేమనే వనములో అన్నాడు ధీరత్వం వహించి, ఎవరిని వెతుకుతున్నారు అబ్బాయి? ఆ నజరేయుడైన యేసును నేనే అన్నాడు. ధీరుడా దీనుడా? చెప్పండి. ఎలా అన్నాడు ఆయన? ధీరత్వం వహించి శూరుల్లా కనబడుతూ అన్నాడు నేనే అన్నాడు. ఎవరిని వెతుకుతున్నారు? ఆయన నేనే అన్నాడు. ధీరుడు గనుక తనకు తాను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు దీనత్వం వహించి ఇదిగో పట్టుకోండి అని అన్నాడు. ధీరుడుగా కనబడేసరికి వాళ్ళు వెనకకి మొగ్గి నేల మీద ఏమైపోయాడు?
పడిపోయారు. ఆయన ధీరత్వాన్ని తట్టుకోలేక వాళ్ళు వెనకకు తిరిగి మరి వెంటనే పడిపోయిన వాళ్ళు యేసు ప్రభు వారిని ఏమి వేయలేరు, సిలువ వేయలేరు. అందుకని యేసు ప్రభు వారు మనకి మాదిరి ఉంచిపోయారు. ఆయన ధీరుడే కానీ ధీరత్వాన్ని వహించలేదు. నీ నా కొరకు ఏం వహించాడంటే ఆయన దీనత్వాన్ని గనపరిచారు. దీనత్వం కనపరిచారు కనుక ఈ రోజుకి ఇంకా మనం ఇలా జీవించి ఉన్నాము. ధీరుణ్ణి అంటే గనక కంటికి కన్ను తీసేయాల్సిందే, పంటికి పన్ను పడవలసిందే, వాతకు వాత వేయవలసిందే, దెబ్బకు దెబ్బ పొందుకోవాల్సిందే, మరణానికి మరణం మనం అందరం వహించవలసిందే. అందరము కూడా పాపులమే, అందరము పాపాత్ములముగానే ఉన్నాము. ఒక్కడు కూడా నీతిమంతుడనేవాడు లేడు. ఎవడండి నిజాయితీగా నీతిమంతుడిగా ఉన్నవాడు అంటే ఎవడు కూడా లోకములో వెతికినా కూడా ఎక్కడా కూడా మరి గొప్పవాడు మానవుల్లో నిజాయితీ నీతి కలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఎవ్వంతైనా పాపము ఏదో కోనన్న ప్రతి మనిషిలో కూడా ఉన్నది. అందుకారణాన దావీదు మహారాజు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. పాపము లేని పరిశుద్ధుడు ఒకడు ఉన్నాడు అంటే ఆయనే మహత్యం కలిగిన మహారాజయ్యున్న ఈ సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరే పాపము లేని పరిశుద్ధమైన స్థితిని అలంకరించుకుని మనలను పరిశుద్ధులుగా మార్చేటువంటి పరిశుద్ధుడు అనబడుతున్న దేవాది దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున మనకి తెలియచేస్తున్నాడు, మనకొక సవాలు విసిరాడు. ఏంటి అని అంటే అక్కడున్న వాళ్ళతో ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా శాపించగోరవచ్చు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించవచ్చు అన్నాడు. ఎవడైనా నిరూపించగలడా? దేవదాసయ్య గారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు తెలియచేస్తూ అన్నారు, దేవునిలోనంట దేవినా కనబడదట అండి. ఆఖరికి లోపలికి అడుక్కి ఎంతగా దేవినా కూడా ఆయనలో రవ్వంతా కూడా ఏముండదంట, పాపము లేని పరిశుద్ధుడు యేసు ప్రభుల వారు. అలాంటి దేవదేవుడు అంటున్నాడు, ఇంత పరిశుద్ధత ఎలా వచ్చిందంటే నేను ధీరుణ్ణే కానీ నీ కొరకు నేను ఏమయ్యాను, దీనుడనైపోయాను, తగ్గించుకున్నాను, ఆకాశమును విడిచాను, పరమండలమును విడిచాను, నా సింహాసనాన్ని విడిచాను. నీవు నా కొరకు ఏం విడుస్తూ ఉన్నావు? నీవు నా కొరకు ఏం చేయగలుగుతున్నావు? నేను నిన్ను అడిగేది ఏ విధమైనటువంటి బంగారపు ఆభరణమా లేక ఐశ్వర్యమా, నీకు ఉన్నటువంటి ధనగణతలు నేను కోరుకుంటున్నానా? నేను కోరేదల్లా నీ హృదయములో నాకొక స్థానము చేసి చూడు, మంచిని వెంటాడు, నీవు నన్ను అనుభవించి చూడు, నాలాగా ధీరత్వం కలిగినటువంటి వాడిగా కాక దీనుడుగా వచ్చినటువంటి నన్ను పోలి నీవు నడుచుకో. నాలో ఉన్నటువంటి ప్రభావము, నాలో ఉన్న పరిశుద్ధత ఖచ్చితంగా నీవు పొందుకుంటావని శిష్య సమూహానికి ప్రభువారు ఆనాటి బోధ ఈ రోజున స్తేపన పాటిస్తూ ఉన్నాడు. ఈ స్తేపన గురించినటువంటి మాటలు ఈ రోజున మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ యొక్క 54వ వచన భాగము నుండి అపోస్తల కార్యముల గ్రంథములు ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాము. ఆయన గురించినటువంటి మాటలు మనము ధ్యానం చేసినట్లయితే ఆయన ఏమని అంటున్నాడు అనంటే, వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడండి, క్షమించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అక్కడట ప్రభుని చూస్తున్నారంట. ప్రభు ఎలా కనబడుతున్నారటండి? శరీరకంగా కాదండి. శరీరకంగా ఎవరున్నారండి అక్కడ? కుక్కల్లాంటి వాళ్ళు, బలమైన ఋషువాళ్ళ వాళ్ళు, సింహాల్లాంటి వారు, తోడేళ్ళలాంటి స్వభావం కలిగిన వారు, అందరూ కూడా పట్టపట్టమని పళ్ళు కొరికే వాళ్ళందరి మధ్యన ఎవరిని చూస్తున్నాడండి? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. ఎవరిని చూస్తున్నారంట? యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూసి ఆకాశము తెరవబడుటయు. ఆకాశం ఏమైందటండి? తెరవబడింది. శారీరకంగానా ఆత్మీయంగానా? ఇది ఆత్మీయ దృశ్యం. ఆత్మీయ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడింది, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండడం చూశాను అని చెప్తా ఉన్నాడు. దేవుడు అడుగో ఆకాశమందు ఆయన ఉన్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఆయన నిలిచి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసంట చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి, ఒక్కడికి కూడా అందులో మరి మంచి మానవత్వం ఏమీ లేకుండగా పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టారు. రాళ్ళు రువ్వుతూ ఉన్నారండి. రాళ్ళు రువ్వి చంపేశారండి. సజీవ దహనం. రాళ్ళు రువ్వి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా రాళ్ళుతో కొట్టి చంపేశారండి. చూడండి ప్రియులారా, సాక్షులట సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అతడు డంకా లేకుండా చెప్తున్నాడు, శపను ఇంత శ్రమ అనుభవించడానికి అతడు పొందుకున్న గొప్ప బహుమానం ఏంటో తెలుసా?
పరలోకము కొరకు, యేసు వారి కొరకు, పరిశుద్ధాత్మ నిమిత్తం అతడు దెబ్బలు పొంది ఇలా రాళ్ళు రువ్వి చంపించుకున్న ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? ఆ వ్యక్తి మరణం వల్ల క్రూరత్వం వహించినటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం పొందాడండి? రక్షించబడ్డాడు. ఆ యవనుడి పేరే సౌలు. ఇప్పుడు ఎలా మారిపోయాడండి? పౌలుగా మారిపోయాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుందండి? హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఎలా అయితేనే ఒక వ్యక్తిని, అంటే ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడు కానీ యేసంటే కిట్టనటువంటి ఒక వ్యక్తిని, ఈ యొక్క స్తెఫను మరణం దయంట ఒక వ్యక్తిని ఎలా మార్చేశాడండి? ఎలా మార్చాడమ్మా? ఈ రోజున ఆ వ్యక్తే కనుక మారకపోతే క్రైస్తవులందరికీ కూడా ఎంత భయంకరమైన శ్రమో, ఎంత టార్చరో పెట్టాడు కదండి సౌలు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులని లేదు, చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, మరి గర్భిణీ స్త్రీలని లేదు, ఎవరిని పడితే వాళ్ళని బరబరా ఇడ్చుకుంటూ పోయి చిత్రహింసలు పెట్టినటువంటి సౌలు చేతికి చిక్కారండి ఈ రోజున స్తెఫను. అది ఆ మరణాన్ని కూడా స్తెఫను ఎలా అంగీకరిస్తున్నాడు చూడండి ప్రియులారా. పట్టణపు వెలుపలకు అవతలకి వెళ్ళగొట్టారు, రాళ్ళు రువ్వారు, చంపేశారు. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు కూడా పెట్టారు. ప్రభువును గూర్చి మొరపెడుతున్నంట, యేసు ప్రభువా, స్తెఫను ప్రార్థన చూడండి. యేసు ప్రభువా ఏమంటున్నాడండి? నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఎంత ఘోరమా! ఒక సాటి మనిషిని ఎంత ఘోరంగా చంపుతున్నారు చూడండి. రాళ్ళు విసిరి చంపేటప్పుడు కూడా దేవా నా ఆత్మను చేర్చుకో అంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏమీ కూడా కనికరం ఉంచలేదు. అతడు ఏమయ్యాడంటే మోకాళ్ళునంట, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికారు. ఈ మాట పలికి నిద్రించారు. సౌలు అతని చావునకు సమ్మతించెను. అతని చావుకు కారణం ఎవరండి? సౌలు. అతడు సమ్మతించడాన్ని బట్టే కదా జనసమూహం అందరూ ఒక్కొక్కరాడు రాడు అలా వేసి సజీవంగా ఆయన ఏం చేశారు? చంపేశారు. చూడండి, ఈ రోజున దేవుడు ఊరుకున్నాడా? ఎవరైతే ఆ చావుకు సమ్మతించారో ఆ వ్యక్తికే దేవుడు ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో అంత పనిష్మెంట్ ఇచ్చుకుంటా దేవుని ప్రేమలో ఉన్న శక్తిని ఎరిగేదాకా కూడా సౌలుని విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదండి. ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు అని అంటే, ఇంత బలమైనటువంటి వ్యక్తి స్తెఫనును ఇలాగును చేశావని తనలో ఉన్న క్రూరత్వాన్ని దేవుడు చూపించలేదు. కానీ ఆ సౌలునంట దేవుడు పట్టుకొని మిట్ట మధ్యాహ్నపు వేళ 9వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రియులరా ఆ సౌలని వ్యక్తి దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు చూద్దాం. మనం ఆలోచన చేస్తున్నట్లయితే 3వ వచనంలో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దమస్కు దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికంట అకస్మాత్తుగా చూడండి ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. చూడండి, మనం ఆలోచన చేద్దాం. దేవుడంటే అతనికి ఇష్టం లేదు, ధర్మశాస్త్రం ఎరగని వాడు కాడు, కానీ యేసువారంటే అస్సలు అతనికి ఏం లేదు, ఇష్టము లేదు. అలాంటి వాడు చుట్టూ ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ వచ్చిందండి. చూడండి, ఒక్క విషయం మనం చెప్పుకుందాం. ఏంటి అంటే, ఆది కాండములో ఉన్న 2 అన్నదమ్ములు, ఆ 2 అన్నదమ్ముల్లో బలి అర్పించి ఒకడు నిర్దాక్షిణ్యంగా ఏమైపోయాడండి? చనిపోయాడు. ఆ చనిపోయిన వాడి రక్తం వెళ్ళి మొరపెట్టగా దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి ఏడి నీ తమ్ముడు అని అడిగితే
ఏమన్నాడండి, నా తమ్ముడికి నేనేమైనా కావలవాడినా అన్నప్పుడు వెంటనే ప్రభు అన్నారు, నీవు దేశదిమ్మరవైపోదుగాక అన్నారు. ఇక్కడ సౌలుని అలా అనలేదు. కారణం ఏంటి? అది ధర్మశాస్త్రం, ఇది కృపాశాస్త్రం. మనం అర్థం చేసుకుందాం. ధర్మశాస్త్రములో దేవాది దేవుడు వేశాడు శిక్ష. ఇప్పుడు కృపాశాస్త్రములో యేసు ప్రభు వారు, ఆ శిక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు వారు పాపానికి శిక్ష విధించాడు, పాపిని ప్రేమించి రక్షణ కూడా అనుగ్రహించాడు. మనము బాగా ఆయన ప్రేమను బాగా తలపోసుకుంటూ నూరు పోసుకుంటూ అనుభవిస్తూ ఉంటే గనక ఆయన శిక్షకుడు, రక్షకుడు. అంతేగాని తప్ప ఎన్ని పాపాలు చేసేసినా రక్షిస్తాడు అంటే మాత్రం పొరపాటు. పాపానికి శిక్ష, చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష. మరి ఆ శిక్ష అనుభవించిన తర్వాత నీవు వేడుకుంటే రక్ష, శిక్షకుడు, రక్షకుడు. అంతేగాని తప్ప ఎన్ని పాపాలు చేసేసినా వచ్చేసి బ్రతిమలాడేసుకుంటే మరి ఏమెరగినట్టు వచ్చి కూర్చుంటే రక్షించేస్తాడంటే పొరపాటు. కాబట్టి ఇక్కడ సౌలుకు ఇక్కడ దేవుడు వేసిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? మనం ఆలోచన చేసినట్లయితే సౌలుకు ఎవరి ద్వారా బోధ చేయించాడో తెలుసా అండి? 3 రోజులు ఏం లేవటండి, కళ్ళు లేవు, కబోదిగా, గ్రుడ్డివాడిగా, అంధుడుగా అయిపోయాడండి. చూపు పడిపోయింది. ఆకాశంలోకి వెలుగొచ్చి అతని నేత్రాలు కాస్త ఏమైపోయినాయి, మూసుకుపోయినాయి. 3 రోజులు మాత్రమే. అతనికి వేసిన పనిష్మెంట్ 3 రోజుల్లో అతన్ని ఒక వ్యక్తి దగ్గరికి పంపించాడు దేవుడు. ఆ వ్యక్తి ద్వారా దేవుని స్వార్థను వినిపింపజేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అననీయ. ఆ యొక్క వ్యక్తి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ముందుగానే దేవుడు చెప్పాడు, ఇదిగో సౌలును చూసి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. అతనికి నువ్వు ఎలాగున చెప్పాలో, నా గురించి అతను ఎన్ని శ్రమలు అనుభవించాలో నీవు అతనికి ఏం చేయాలి, తెలియపరచాలి. అతనికి ఏం విధించాడంటండి దేవుడు? శ్రమలు విధించాడటండి. ఏం విధించాడండి? డైరెక్ట్గా చంపేయలేదు, డైరెక్ట్గా అతనికి ఏదో పనిష్మెంట్ ఇవ్వలేదు. కానీ అతడు పొందుకోవాల్సిన శ్రమలన్నీ కూడా విషదపరిచాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఏం కలుగుతాయంట? శ్రమలు కలుగుతాయట. అందుకనే శ్రమలు తెచ్చే సిరులు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. శ్రమలు ఏం తెస్తాయటండి? సిరులు తీసుకొస్తాయి. మనం సిరి వద్దనంగానే శ్రమ వద్దంటాం. శ్రమ వద్దు అనకూడదట. సిరి కావలసిన వారు శ్రమను వేడుకోవాలట. కాస్తంత ఈరోజు నా ఇంటికి రా అని వేడుకుంటేనట శ్రమతో పాటు ఆ వెనుక తెచ్చిన సిరి సంపద మనము పొందుకోగలము. అందుకనే శ్రమలు వద్దు అనేవాడు క్రైస్తవుడు కాడు. శ్రమను వేడుకునేవాడే అసలైనటువంటి నిక్కార్సైనటువంటి క్రైస్తవుడు. అందుకే ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక చక్కని కీర్తన రాశారు. మహినియేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే, మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగా నెవడిచు, శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో. ప్రియులారా, మహిని యేసే మహాశ్రమ పొంది, మామూలు శ్రమ, మహాశ్రమ పొంది ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన మహిమకు వెళ్ళాను కాదు. ఆ మహిమలో ప్రవేశించిన దేవదేవుడు అంట ఇప్పుడు ఎవరికి కనబడుతున్నారు? స్తెఫనుకి కనిపిస్తున్నారు. ఆకాశం తెరవబడి దేవుని కుడిపార్శ్వమున యేసువారు కూర్చోవడం చూసిన స్తెఫనుకి సంతోషం వేసింది. అమ్మో, అంటే నేను చనిపోయినా కూడా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాను, మహిమలో ఉన్న ప్రభుతో పాటు ఆయన ప్రక్కన కూర్చోవడానికి వెళ్తాను. కాబట్టి నాకేం పర్వాలేదు, నన్ను బట్టి ఒక వ్యక్తి మారుతున్నారంటే నాకు అంతకంటే ఏం కావాలి అనేటువంటి సదుద్దేశముతో స్తెఫనట ఎన్ని శ్రమలైనా కూడా ఏం చేశాడండి? చక్కగా భావించి వాటిని సహించి వహించి భరించాడు. అందును బట్టి ఒక వ్యక్తిని బలమైనటువంటి వ్యక్తిని దేవుడు రక్షించారు. ఆ వ్యక్తి ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆశ లేక పరలోక సంబంధమైనటువంటి శ్రమ కావాలని కోరుకుంటే దాని వెనుక వచ్చే ప్రతిఫలం ఎలాంటిది అని అంటే చాలా గొప్పది. అంతేగాని తప్ప మనలాంటి మానవులమైన మనం పొందే శ్రమలు పడుతూ ప్రభువా ఈ శ్రమలు పడలేకపోతున్నాను, ఈ బాధలు పొందలేకపోతున్నాను, ఈ వ్యాధి అనుభవించలేకపోతున్నాను, తీసేయమని కూర్చుని ప్రార్థన చేయడం కాదు, కానీ ఎంతకైనా తెగించి కనీసం ప్రభు కొరకు ఒక్క శ్రమైనా మనం ఏం చేయాలంట?
సహించాలండి. ఆ సహించినప్పుడే పరలోకం యొక్క తీరు ఎలా ఉంటుందో, పరలోకం యొక్క రుచి ఎలా ఉంటుందో, పరలోకంలో రేపు మనమేమై ఉన్నామో ఆ విషయాలన్నీ దేవుడు మనకి విశదపరిచేవారై ఉన్నారు. మనం అనుభవించే శ్రమలు ఏపాటివి చెప్పండి? ఇప్పుడు శిష్యులైన వారి యొక్క మరణ ఘోష మనం వింటేనమ్మా ఎంత భయంకరమో. ఎందుకు వారు అలాగున వాటికి అనుగ్రహించారు అంటే వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభు వారి బోధ, శ్రమలు పొందితేనే స్వర్గం ఉంది అని వారు నమ్మారు. అందుకని 12 సింహాసనాలు వారి కొరకు వేయబడ్డాయన్న సత్యాన్ని వారు నమ్మి ఏం చేశారంటే ప్రభు కొరకు ఎంతైనా వారు తెగించారు. ప్రాణాలు కోల్పోయినా కూడా మేము చెప్తాము అని అన్నారండి. తెగించి వారు మాట్లాడారు. ఒక రోజున వారికి ఎదురైనటువంటి సమస్యను మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనట మనకి కనబడతా ఉంటుంది, వీళ్ళు బోధ చేస్తూ ఉంటే చెయ్యొద్దు అంటారండి. చేయొద్దు అన్నప్పుడు పేతురు యోహానులు అంటారు, 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయములో మరి ధైర్యం చేసి అక్కడ ఒక గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మరి చూడండి వాళ్ళ ధైర్యం ఏంటి అని అంటే 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండటం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారంట. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏం చేయాలి? వారందరూ ఆలోచన చేసుకున్నారు, ఈ మనుషుల్ని మనం ఏం చేయాలి? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని చెప్పేసి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ మరి అనుకుంటూ ఏమంటున్నారంటే 18వ వచనంలో వారిని పిలిచి, మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు. తెగించి చెప్పారండి ప్రజలు, జనసమూహం అందరూ కూడా. ఎందుకు తెగించి చెప్తున్నాడు అంటే చూడండి ప్రియులరా, మరి ఆ తెగింపును బట్టి వాళ్ళు మాట్లాడుతూ బెదరకుండగా వాళ్ళు ఏమన్నారంటే 19వ వచనంలో, అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, ఎవరి మాట వినాలి? ఇప్పుడు మేము కన్న వాటిని ఏమైతే కన్నామో వాటినే చెప్తాం, ఏమైతే విన్నామో వాటిని చెప్పక ఉండలేం. ఏం చూసామో అదే చెప్తాం, ఏది విన్నామో అదే చెప్తాం, మేమేం ఊరికనే ఎప్పుడు కూడా ఉండలేం అని వారికి ఉత్తరం ఇచ్చారంట. ప్రజలందరూ కూడా జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరుస్తూ సభలో ఉన్న వారందరూ కూడా ప్రజలకు భయపడ్డారు. వీరిని శిక్షించే విధమేంటో తెలియక వాళ్ళే వెళ్ళిపోయారు. కనుక మనకు తెగింపు ఉన్నదా? ప్రభు కొరకు మనం వాడబడతా ఉన్నామా? ప్రభు కొరకు మనం ఏదైనా ఒక కార్యం చేయగలుగుతా ఉన్నామా? ప్రభు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? ప్రభు కొరకు నీకు తెగింపు ఉంటే గనక, నీకు సహనం ఉంటే గనక, నీవు భారాన్ని భరించేదానివైతే గనక ప్రభు వల్ల గొప్ప అనుభవాన్ని, గొప్ప అంతస్తుని, గొప్ప మరి మేలును నీవు ఖచ్చితంగా పొందుకుంటావు. కనుక ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, సిలువని ఈ రోజున ధ్యానం చేసుకోవడానికి వచ్చాం. సిలువను ధ్యానించేవాడు ఎవడైనా కూడా తన సిలువ తాను ఎత్తుకోవలసిందే. ఇంకొకడు నా సిలువ కొంచెంసేపు ఎత్తుకో, నా శ్రమలు కొంచెంసేపు మొయ్యి, నా భారాన్ని నువ్వు భరించు, నా సహనాన్ని నువ్వు వహించు అనడానికి కుదరదండి. ఎవడు సిలువ వాడే ఎత్తుకోవాలి. యేసువారిని వెంబడించడం గొప్పతనం కాదు. యేసువారిని వెంబడించేవాడు ఎవడైనా కూడా తన శ్రమ తానే భరించాలి. అవునా కదండి? మన భారం మనమే భరించాలి, మన బరువు మనమే మోసుకోవాలి. వీలైతే ఇతరుల బరువు, ఇతరుల భారం కూడా మనం ఏం చేయాలి? భరించాలి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, రోగినై ఉండగా రోగ బాధితుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక నాకే రోగం వచ్చింది నేనేం చేయాలి అనకూడదట. ఇంకొకటి ఎవరైనా వచ్చి అమ్మ కొంచెం నా కొరకు ప్రార్థన చేయంటే వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలి? భారంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అంతేగాని తప్ప మరి ఇక్కడ స్టెఫను యొక్క విషయంలో చూసినట్లయితే దేవుని యందు గురి నిలిపిన వాడిగా అనేకమైన శ్రమలు అనుభవించేటప్పుడు కూడా మరణానికి కూడా ఆయన వెనుకాడకుండగా వారందరినీ కూడా ఏం చేస్తున్నాడండి? ప్రభువా ఈ నేరము వారి మీద మోపకు. ఆ ప్రార్థన ఎవరి ప్రార్థన? ఏమండి? సర్వలోకాన్ని క్షమించిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎంత చక్కగా పలుకుతున్నాడో చూడండి. నోటంట వచ్చే మాటలు కాదండి అవి. చచ్చిపోతూ ఆ రాళ్ళు రువ్వి ఆఖరికి సజీవ దహనమైపోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ స్టోరీలో ఆయన మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ప్రభువా ఈ నేరము వారి మీద మోపొద్దు. అలా ఎవరైనా అంటారండి? అనగలరా? ఎంతటి మహానుభావుడైనా
ఏమండి, కొద్దిపాటి శ్రమకో గొప్పపాటి శ్రమకో ఏదో ఒక శ్రమకి ఏదోలాగా లొంగిపోతూ ఉంటాడు. తిట్టేస్తాం, సహనం వహించలేం. అలాంటిది రాలురివి చచ్చిపోయే సమయంలో కూడా ఏమంటున్నాడండి, ప్రభు వారి మీద ఈ నేరము మోపొద్దు అని ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థనా పరుడో చూడండి. అంత సహనము కలిగి మనము జీవించలేము. కానీ మనం ప్రభుని బట్టట నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రేమతత్వాన్ని మనము కలిగి ఉండాలి. ప్రభు మనకి నేర్పించింది ఏంటి అని అంటే ప్రేమ. లోకములో మనకంటూ ఎవరు కూడా శత్రువులు లేరండి. ఉన్నారంటారా? మన పరమశత్రువు ఎవరు చెప్పండి? మన శరీరమే మన శత్రువు. మన శరీరం అసలు మన మాట విందు, అవునా కదా? మన శరీరం మన మాట వింటుందా? ఆత్మ అంటది ప్రార్థించుకుందాం అంటది, శరీరం అంటది ఇంకెంతసేపు ప్రార్థననా, కొంతసేపు పడుకుందామా, కొంతసేపు విశ్రాంతి తీర్చుకుందామా అని అంటది. ఆత్మకేమో ప్రభువులో ఎదగాలనే తపన, శరీరానికేమో సుఖపడాలనే తపన. అందుకని రెండింటికి పడదు. మొదటగా ఈ శరీరం అనే శత్రువుని జయించాలి, మనల్ని మనం జయించుకోవాలి. సాతానుని జయించాలి అనుకుంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే సాతాను మనకు లోబడుతుంది. అది మన కాళ్ళ క్రిందదే అని రాస్తారు దైవజనులు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో పరలోక సంబంధమైన శ్రమలు అనుభవిస్తున్నామా, లేక శారీరకమైన శ్రమలతో మరి గోజులాడుతూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నామో ఆలోచన చేసుకుందాం. మా శ్రమలే మాకు పొందుకోలేకపోతున్నాం, ఇంకా పరలోక సంబంధమైన శ్రమలా అని అనుకుంటారేమో బహుశా. ఈ రోజున పరలోకము నాకు వద్దు అని ఎవరు అనరు. పరలోకం కావాలి అని అంటే ప్రభువుని బట్టి మనం కొద్దిపాటి శ్రమైన ఏం చేయాలండి, పొందుకోవాలి. ఆయన నిమిత్తము జనులు మనల్ని ఏం చేస్తారంట, వెళ్ళిపోతుందిలే తగుదునా అంటారు. ఆ మాట మనకి ఏమై ఉంటుంది ఏమండి, మేలు భావించండి. చాలామంది అంటారు వెళ్ళిపోతుంది, ముసుగేసుకుంటుంది, మళ్ళీ మామూలు అంటారు. అయినా కూడా అది మనకి ఏమై ఉంటుంది, మేలుగా భావించుకోండి. తిట్టినను వారిని తిట్టలేదు, కొట్టినను వారిని కొట్టలేదు. ఎవ్వరు ఏమన్నా కూడా మనం ఏమి నోరు పారవేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువా దీవించు, చిన్న ఏకపద ప్రార్థన. ప్రభువా తెలియక అంటున్నారు, స్తెపన అంటున్నాడు కదా, ఈ నేరం వారి మీద మోపొద్దు. ప్రజలు ఎవ్వరు కూడా శత్రువులు కారండి. వాళ్ళకి తెలియనంతసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా తెలిసి వచ్చిన తర్వాత సౌలు కూడా సావుకి ఏం చేశాడమ్మా, సమ్మతించాడు. తెలియకే కదా, తెలిస్తే చేస్తాడా? తెలిసాక ఎంత గోజాడుంటాడు దేవుణ్ణి, ఎంత బ్రతిమలాడుంటాడు. అందుకని మనుషులో ఉన్న తప్పులు ఎంచవద్దు. మనుషుల్లో ఎవరిలో కూడా తప్పులు ఎంచవద్దు. మనమెవరం ఎంచడానికి? ఒకరినొకరు ప్రేమించుకోవాలంట. కానీ తప్పులిన్నువారు తండోపతండాలు. ఆ తప్పులు ఎంచేవారంగా మనం ఉండొద్దు. మనం ఏం చేయాలంట, మనలో ఏమైనా పొరపాటు ఉందేమో యోబులాగా నిత్యం కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకుంటూ ప్రభు వైపు చూసామనుకోండి, అవన్నీ మన నుండి దూరం అయిపోతాయి. ప్రభు మనకి శక్తినిస్తారు. కాబట్టి ప్రతినిత్యం కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన సిలువను మనమే ఎత్తుకుంటూ ఉండాలి. ప్రభు కొరకు మనం తప్పించాలి. అప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆయన్ని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన్ని వెంబడించట్లేదు అంటే మనలో ఏమి లేదంటే సహనము లేదు. ఈ రోజున లైన్ పాఠంలో మనకు ఒక మాట కనబడింది. మీరు ఎంతమంది దాన్ని గాయకున్నారో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మన లైన్ పాఠంలో యోహాను మొదటి పత్రిక మనం చదివాం కదా, 4వ అధ్యాయములో ఆఖరి మాట, ఒక్క మాట మనం చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నోటెడ్ చేసుకోండి, మనం హృదయంలో నాటుకుందాం ఒకసారి ఈ మాట. ఎవడైనా అంటే మానవులం ఎవరమైనా కానీ నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్తూ భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ మరి ఉంటూ ఒకవేళ తన సహోదరుని ద్వేషించినట్లయితే వాడు ఏమై ఉంటాడంట, అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అందుకని ముందు మనం ఏం చేయాలంట, ప్రేమించబద్ధులమై ఉన్నాం. అందుకని అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారు, ప్రేమిస్తారు. ఈ మాటను మనమందరం కూడా తలపోసుకుందాం. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే మనం మరింతగా ఈ ప్రేమలో ఏమవ్వాలి, బలపడాలి. సహోదరత్వము. ఒక భక్తుడు అన్నాడు,
సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమాను లేవారు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వం సహోదరత్వం సమంజసముగా మరి మనకు తెలిపినటువంటి దేవదేవుని యొక్క ప్రేమ సహోదరులను ఏం చేయాలంట? ద్వేషించాలి కదా. సహోదరులను ఏం చేయాలి? ద్వేషించాలి కాదు, ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాడే కానీ ద్వేషించలేదు. ఇక్కడ స్తెఫను ఏం చేశాడు? కొట్టినా చంపినా అలాంటి వాళ్ళని కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. ఎంతవరకు వెళ్ళింది ప్రేమ అంటే చనిపోతూ కూడా వారిని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. కనుక అట్టి ప్రేమను మనము కలిగి ఉంటే సిలువదారి అయిన క్రీస్తును మనం వెంబడిస్తున్నామని అర్థం. ఇలా మాటల వరకే చెప్పుకుంటూ పోతే మనలో ఏమి లేదని అర్థం, ప్రేమ లేదు, క్రీస్తు మనవాడు కాడు అని అర్థం. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను అనంటే మనలో క్రియారూపకంగా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భీతి ఉండదు, ప్రేమ మచ్చరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును కోరుకొనదు. కాబట్టి అటు ప్రేమ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా ఒకరినొకరము ప్రేమించుకుందాం. అట్టి గొప్ప తరుణం దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకు వచ్చి మాతో అందరితో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. దేవా, నీ శ్రేష్టమైన ప్రేమను మీరు మాకు అనుగ్రహింపజేశారు. సిలువలో మా కొరకు మరణించి మా అందరికీ ప్రాణభిక్ష పెట్టారు. అందరిని బట్టి స్తోత్రాలు. నీ ప్రేమకు బద్దులమైన మేము ప్రేమ కలిగి లోకములో జీవించులాగున సిలువ దారి అయిన నీ మాటల ప్రకారం మేము జీవించగలుగునట్లుగా దేవా, స్తెఫను లాంటి గొప్ప స్థితి మాలో లేకపోయినప్పటికీ దేవా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ నాయన గౌరవించుకుంటూ నిన్ను లోకానికి ఎత్తి చూపించే గొప్ప దేవ భాగ్యం మాకందరికి దయచేయమని ప్రేమామయుడై సిలువదారిగా మా నిమిత్తము సమస్తాన్ని భరించి వహించి సహించిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.